వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. జలదంకి మండలం చామదల గ్రామ పంచాయతీలో వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు, మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చే ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి లాంటి పని చేస్తున్న ముఖ్యమంత్రి లేరని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి మరల వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి, సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్రరెడ్డి, చామతల నాయకులు సర్పంచ్ సీతారామమ్మ, లక్ష్మీ నరసారెడ్డి, పసుపురెడ్డి ప్రసాద్, దేవరపల్లి విజయరెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, సూర్య వెంకట శేషారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పెట్టారు ఆ రోజు. నేను ఏదో తెలుగులో మాట్లాడితే ఎవరు వినలే మాట. జయచంద్రన్ వచ్చి ఒక 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడాడు. వెంటనే లేచి నీళ్ళు ఇచ్చేశారు నాకు. నేను మర్చిపోను చామాలని. నేను చెప్పింది ఏంటంటే, ఎటువంటి పరిస్థితిలో మీకు ఎండబెట్టను, మీకు నీళ్ళు ఇస్తాను, మా ముందు వచ్చి ఉన్నాయి, మా ఎండబెట్టుకోకుండా మేము ఎండబెట్టి మీకు నీళ్ళు అందిస్తానంటే అప్పుడు ఎవరు నమ్మలేనన్ను, కొత్తగా వచ్చిండాను. కానీ అవతల మీతో ఏర్పడిన సంబంధం మర్చిపోలేంది. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమానికి వచ్చిన శ్యామాదులు ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను ఎలక్షన్లోకి రావటం ఇదే ఫస్ట్ టైం. నేను అనలాగా మాట్లాడలేను. నాకు ఏమైనా నేను చాలా కొత్త, మాట్లాడడానికి కొత్తే, రాజకీయానికి కొత్తే. కాబట్టి ఈరోజు నేను ముఖ్యంగా ఓట్ల అభ్యర్థన కొరకే వచ్చాను. ఓట్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా కూడా ఇటువంటి పథకాలు పెట్టిన ముఖ్యమంత్రులు ఎవరూ లేరు. అది వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు. ఇటువంటి పథకాలు దేశంలోనే ఎక్కడా లేవు. ఆయన ఒకటే, ప్రజల్ని కాపాడాలా, ఏ విధంగా కాపాడాలనేది ఆయన పాదయాత్రలో ప్రతి ఒక్కటి గమనించాడు. పాదయాత్రలో